నమస్కారం పిల్లలు. ఈ చాప్టర్‌లో మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుంటున్నాం. కెమికల్ కైనెటిక్స్. చాప్టర్ 3 ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ. ఐపీఈలో ఈ చాప్టర్ నుండి మీకు 13-15 మార్క్స్ వస్తాయి. అంటే ఆల్‌మోస్ట్ 15% ఆఫ్ యువర్ కెమిస్ట్రీ పేపర్. ఈ చాప్టర్ సీక్రెట్ ఏంటంటే రియాక్షన్స్ ఎలా జరుగుతాయి? ఎంత ఫాస్ట్‌గా జరుగుతాయి? అండ్ ఎందుకు ఫాస్ట్‌గా జరుగుతాయి? ఈ 3 క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఈ ఒక్క చాప్టర్‌లో ఉన్నాయి. రెడీ? లెట్స్ బిగిన్. ఇప్పుడు చూడండి, ఈ చాప్టర్ నుండి ఎగ్జాక్ట్‌గా ఎన్ని మార్క్స్ వస్తాయో. కెమికల్ కైనెటిక్స్ 13-15 మార్క్స్. సెక్షన్ ఏలో 2 మార్క్ క్వెషన్స్, 2-4 మార్క్స్ టోటల్. టాపిక్స్ ఆర్డర్, మాలిక్యులారిటీ, రేట్ కాన్స్టెంట్ కే అండ్ హాఫ్ లైఫ్. ఇవి ఈజీ మార్క్స్, మిస్ అవ్వకూడదు. సెక్షన్ బిలో 4 మార్క్ క్వెషన్స్, 4 మార్క్స్ టోటల్. టాపిక్స్ రేట్ లా, అర్హెనియస్ ఈక్వేషన్ అండ్ కొలిషన్ థియరీ. సెక్షన్ సిలో 8 మార్క్ క్వెషన్స్, 8 మార్క్స్ టోటల్. డెరివేషన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ రేట్ లాస్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫుల్ డెరివేషన్ రాయాలి. సెక్షన్ డి న్యూమెరికల్స్ 1-3 మార్క్స్. క్యాల్క్యులేట్ కే, యాక్టివేషన్ ఎనర్జీ ఈఏ అండ్ హాఫ్ లైఫ్. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ సి. ఈ 2 సెక్షన్స్‌లో 10-12 మార్క్స్ గ్యారంటీ. ఇప్పుడు కొంచెం ఫన్ చేద్దాం. స్టడీ స్టార్ట్ చేయకముందు మీ ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేద్దాం. ఈ 5 క్వెషన్స్ చూడండి. మీరిప్పుడే ఆన్సర్ చేయగలరా? క్వెషన్ 1 మాలిక్యులారిటీ వర్సెస్ రియాక్షన్ ఆర్డర్. 2 ఒకటేనా? కాదు. డిఫరెన్స్ ఏంటి తెలుసా? క్వెషన్ 2 ఫస్ట్ ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్. రాయగలరా? లోగారిథంతో ఉండేది. క్వెషన్ 3 రైట్ ద అర్హెనియస్ ఈక్వేషన్ అండ్ ఇట్స్ సింబల్స్. కి ఈక్వల్స్ ఏ పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ గుర్తుందా? క్వెషన్ 4 జీరో ఆర్డర్ హాఫ్ లైఫ్ వర్సెస్ ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్. డిఫరెన్స్ ఏంటి? క్వెషన్ 5 వాట్ ఈస్ ద స్టెరిక్ ఫ్యాక్టర్ పి? అన్ని 5 ఆన్సర్ ఇవ్వగలిగితే సూపర్. కానీ కొంచెం కష్టమైతే వరీ అవ్వకండి. ఈ డెక్ కంప్లీట్ చేస్తే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. సెక్షన్ 3.1 రేట్ ఆఫ్ రియాక్షన్. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏమర్థం? సింపుల్‌గా చెప్పాలంటే ఒక రియాక్షన్ ఎంత స్పీడ్‌తో జరుగుతుందో అనేది. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్స్ ద చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్ పర్ యూనిట్ టైమ్. రియాక్టెంట్స్ అంటే స్టార్టింగ్ మెటీరియల్స్, వాటి కాన్సంట్రేషన్ తక్కువ అవుతుంది. ఎందుకంటే అవి ప్రొడక్ట్‌గా మారుతున్నాయి. ఫార్ములా రేట్ ఈక్వల్స్ మైనస్ డి ఆఫ్ ఏ బై డి. అందుకే మైనస్ సైన్ కాన్సంట్రేషన్ తగ్గుతోంది అని చెప్పడానికి. ప్రొడక్ట్స్‌కి రేట్ ఈక్వల్స్ ప్లస్ డి ఆఫ్ బి బై డిటి. ప్రొడక్ట్ కాన్సంట్రేషన్ పెరుగుతోంది. అందుకే ప్లస్ సైన్. ఎస్ఐ యూనిట్స్ మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. రేట్ ఎప్పుడూ పాజిటివ్‌గా రాస్తారు. మైనస్ సైన్ అంటే రేట్ నెగెటివ్ అని కాదు. అది కాన్సంట్రేషన్ తగ్గుతుంది అని చెప్పే మాత్రమే. యావరేజ్ వర్సెస్ ఇన్‌స్టంటేనియస్ రేట్. మనకి 2 రకాల రేట్స్ ఉన్నాయి. యావరేజ్ రేట్ అండ్ ఇన్‌స్టంటేనియస్ రేట్. యావరేజ్ రేట్ ఈక్వల్స్ డెల్టా ఏ డివైడెడ్ బై డెల్టా టీ. అంటే ఒక టైమ్ ఇంటర్వల్‌లో మొత్తం కాన్సంట్రేషన్ ఎంత మారిందో అనేది. ఎగ్జాంపుల్‌కి 10 సెకండ్స్‌లో రియాక్టెంట్ కాన్సంట్రేషన్ 0.5 మోల్ తగ్గితే యావరేజ్ రేట్ ఈక్వల్స్ 0.5/10 అంటే 0.05 మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. ఇన్‌స్టంటేనియస్ రేట్ ఈక్వల్స్ డి ఆఫ్ ఏ బై డిటి. ఇది ఒక ఎగ్జాక్ట్ మొమెంట్‌లో రేట్. గ్రాఫ్‌లో టాంజెంట్ స్లోప్ డ్రా చేస్తే వచ్చే వాల్యూ. అందుకే స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అంటారు. రియల్ కెమిస్ట్రీలో మనకి ఇదే ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా అడుగుతారు. వాట్ ఈస్ ఇన్‌స్టంటేనియస్ రేట్? ఆన్సర్ రేట్ అట్ ఎ స్పెసిఫిక్ మొమెంట్. 2 మార్క్స్ గ్యారంటీడ్. మల్టీ స్టోయికియోమెట్రిక్ రేట్ ఎక్స్‌ప్రెషన్. ఇప్పుడు కొంచెం ట్రికీ కాన్సెప్ట్. ఫర్ ఎ రియాక్షన్ A ప్లస్ బీబీ గివ్స్ సి ప్లస్ డీడీ. ప్రాబ్లమ్ ఏంటంటే ఒక రియాక్షన్‌లో డిఫరెంట్ స్పీషీస్ డిఫరెంట్ స్పీడ్స్‌తో చేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ N2 ప్లస్ 3H2 గివ్స్ 2NH3 అంటే నైట్రోజన్ ప్లస్ 3 హైడ్రోజన్ గివ్స్ 2 అమ్మోనియా. ఈ రియాక్షన్‌లో హైడ్రోజన్ 3 రెట్లు స్పీడ్‌తో తగ్గుతుంది నైట్రోజన్‌తో కంపేర్ చేస్తే. అప్పుడు రేట్‌ని ఒక్కటే నంబర్‌గా చెప్పడం ఎలా? ఆన్సర్ ప్రతి స్పీసీస్ రేట్‌ని దాని స్టోయికియోమెట్రిక్ కోఎఫిషియంట్‌తో డివైడ్ చేయాలి. యూనిఫైడ్ రేట్ ఈక్వల్స్ -1 బై టైమ్స్ టీఏ బై డిటి ఈక్వల్స్ -1 బై పి టైమ్స్ టీబీ బై డిటి ఈక్వల్స్ +1 బై సి టైమ్స్ డీసీ బై డిటి ఈక్వల్స్ +1 బై డి టైమ్స్ డి బై డిటి. ఫర్ దిస్ ఎగ్జాంపుల్ రేట్ ఈక్వల్స్ -dN2 బై డిటి
ఈక్వల్స్ -1/3 d H2/dt ఈక్వల్స్ +1 ఆఫ్ dNH3/dt. ఈ కాన్సెప్ట్ సెక్షన్ బిలో 4 మార్క్ క్వెషన్‌గా ఎప్పుడూ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. రియాక్షన్ రేట్‌ని 5 థింగ్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో డెఫినిట్‌గా అడుగుతారు. 1 టెంపరేచర్. హీట్ పెరిగితే మాలిక్యూల్స్‌కి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. అవి ఫాస్ట్‌గా కొలైడ్ అవుతాయి. రేట్ పెరుగుతుంది. సింపుల్. 2 కాన్సంట్రేషన్. More particles per unit volume means more frequent collisions, so faster rate. 3 సర్ఫేస్ ఏరియా. చిన్న పీసెస్ చేస్తే ఎక్కువ సర్ఫేస్ ఎక్స్‌పోజ్ అవుతుంది. అందుకే అమ్మ కిచెన్‌లో అనియన్ ఫైన్‌లీ చాప్ చేస్తుంది. ఫాస్ట్‌గా కుక్ అవ్వడానికి. 4 క్యాటలిస్ట్. ఇది యాక్టివేషన్ ఎనర్జీని తగ్గిస్తుంది. రేట్ పెరుగుతుంది. కానీ తాను రియాక్షన్‌లో కన్స్యూమ్ అవ్వదు. 5 లైట్. కొన్ని రియాక్షన్స్‌కి లైట్ కావాలి. ఫోటోసింథసిస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ 5 ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. టీసీఎస్‌సీఎల్ టెంపరేచర్, కాన్సంట్రేషన్, సర్ఫేస్ ఏరియా, క్యాటలిస్ట్, లైట్. ఇప్పుడు చాప్టర్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా రేట్‌లా. ఈ ఫార్ములా రాకపోతే ఒక్క మార్క్ కూడా రాదు. రేట్ ఈక్వల్స్ K టైమ్స్ A టు ది పవర్ X టైమ్స్ B టు ది పవర్ Y. ఫార్ములా స్లోగా చూడండి. రేట్ ఈక్వల్స్ చిన్న k ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ A రేజ్డ్ టు ది పవర్ X ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ B రేజ్డ్ టు ది పవర్ Y. K ఈస్ ద రేట్ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ అని పేరుతో పిలుస్తున్నా. యాక్చువల్లీ టెంపరేచర్ అండ్ క్యాటలిస్ట్ బట్టి మారుతుంది. కానీ కాన్సంట్రేషన్ బట్టి మారదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. X అండ్ Y ఆర్ ద ఆర్డర్స్ విత్ రెస్పెక్ట్ టు A అండ్ B డిటర్మిన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ. ఇవి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుండి ప్రెడిక్ట్ చేయకూడదు. ఎక్స్పెరిమెంట్‌లో మాత్రమే కనుక్కోవాలి. ఓవరాల్ ఆర్డర్ ఈక్వల్స్ X ప్లస్ Y. చాలా కామన్ మిస్టేక్. స్టూడెంట్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూసి ఆ ఆర్డర్ ప్రెడిక్ట్ చేస్తారు. ఇది తప్పు. రేట్‌లో ఎప్పుడూ ల్యాబ్‌లో మెజర్డ్ రేట్ డేటా నుండే వస్తుంది. టేక్‌వే టెంపరేచర్ మారితే K మారుతుంది. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఆర్డర్ అంటే ఏమర్థం? చాలా సింపుల్. ఆర్డర్ ఈక్వల్స్ ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ కాన్సంట్రేషన్ టర్మ్స్ ఇన్ ద రేట్ లా. అంటే రేట్ లాలో కాన్సంట్రేషన్స్‌కి ఉన్న పవర్స్‌ని యాడ్ చేస్తే ఆర్డర్ వస్తుంది. ఎగ్జాంపుల్‌కి రేట్ ఈక్వల్స్ K టైమ్స్ A స్క్వేర్డ్ టైమ్స్ B టు ది పవర్ 1 అయితే ఆర్డర్ ఈక్వల్స్ 2 + 1 = 3. థర్డ్ ఆర్డర్ రియాక్షన్. ఆర్డర్ క్యాన్ బి 0, 1, 2 లేదా ఫ్రాక్షనల్. ఆర్డర్ 0 కూడా ఉండడం పాసిబుల్. అంటే కాన్సంట్రేషన్ చేంజ్ చేసినా రేట్ మారదు. ఆర్డర్ ఫ్రాక్షనల్ కూడా ఉండడం పాసిబుల్. 1/2 లాగా, 3/2 లాగా. ఈ టైప్స్ అడ్వాన్స్డ్ రియాక్షన్స్‌లో వస్తాయి. ఒక మెయిన్ పాయింట్ రిమెంబర్ ఉండాలి. ఆర్డర్ ఎప్పుడూ ఎక్స్‌పెరిమెంట్‌లో మెజర్ చేయాలి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుండి ప్రెడిక్ట్ చేయకూడదు. మాలిక్యులారిటీ వర్సెస్ ఆర్డర్. ఇప్పుడు ఒక చాలా కన్‌ఫ్యూజింగ్ కంపారిజన్. ఈ 2 స్టూడెంట్స్ ఎప్పుడూ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా 2 మార్క్ క్వెషన్ వస్తుంది. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మాలిక్యులారిటీ ఈజ్ థియరిటికల్. ఆర్డర్ ఈజ్ ఎక్స్‌పెరిమెంటల్. మాలిక్యులారిటీ అంటే పేపర్ మీద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూసి చెప్పేది. ఆర్డర్ ల్యాబ్‌లో మెజర్ చేయాలి. మాలిక్యులారిటీ ఈజ్ ఆల్వేస్ ఎ హోల్ నంబర్. ఆర్డర్ కెన్ బి ఫ్రాక్షనల్. మాలిక్యులారిటీ ఎప్పుడూ 1, 2, 3 లాగా హోల్ నంబర్. ఆర్డర్ ఫ్రాక్షనల్ ఉండవచ్చు. Molecularity applies to elementary reactions. Order applies to the overall reaction. Shortcut గుర్తు. Molecularity equals math. Order equals observation. M for math, theoretical. O for observation, experimental, make. Units of rate constant K. ఇప్పుడు ఒక న్యూమెరికల్ ట్రిక్. యూనిట్స్ ఆఫ్ K ఎప్పుడు ఆర్డర్ బట్టి మారుతాయి. 0 ఆర్డర్ అయితే యూనిట్స్ మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. అంటే రేట్‌కి సేమ్ యూనిట్. ఫస్ట్ ఆర్డర్ అయితే యూనిట్స్ సింప్లీ పర్ సెకండ్ s టు ది పవర్ -1. చాలా క్వెషన్స్‌లోకి వాల్యూ s పవర్ -1తో వస్తుంది. అప్పుడు ఓహ్! దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ అని ఇన్‌స్టంట్‌గా చెప్పేయొచ్చు. సెకండ్ ఆర్డర్ అయితే యూనిట్స్ లీటర్ పర్ మోల్ పర్ సెకండ్. న్యూమెరికల్ క్వెషన్స్‌లో K యూనిట్ చూడగానే ఆర్డర్ చెప్పేయొచ్చు. ఇది డైరెక్ట్ 2 మార్క్స్. జీరో ఆర్డర్ రియాక్షన్స్. పేరు చూసి కన్‌ఫ్యూజన్ అవ్వొద్దు. 0 అంటే కాన్సంట్రేషన్ ఎఫెక్ట్ లేదు అని అర్థం. రేట్ ఈక్వల్స్ కి కాన్స్టెంట్. కాన్సంట్రేషన్ డబుల్ చేసినా రేట్ సేమ్. స్ట్రేంజ్ కదా! ఎగ్జాంపుల్‌కి సర్ఫేస్ క్యాటలైజ్డ్ రియాక్షన్స్.
ప్లాటినం సర్ఫేస్ మీద అమ్మోనియా డీకంపోజ్ అయితే సర్ఫేస్ సైడ్స్ లిమిటెడ్, అందుకే కాన్సంట్రేషన్ పెరిగిన రియాక్షన్ స్పీడ్ మారదు. హాఫ్ లైఫ్ ఫార్ములా T1/2 ఈక్వల్స్ A0 డివైడెడ్ బై 2K. ఈ ఫార్ములాలో ఇనిషియల్ కాన్సంట్రేషన్ A0 ఉంది. అందుకే కాన్సంట్రేషన్ పెరిగితే హాఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. గ్రాఫ్ కాన్సంట్రేషన్ వర్సెస్ టైమ్ ఈజ్ ఎ స్ట్రెయిట్ లైన్ విత్ నెగెటివ్ స్లోప్. ఈ గ్రాఫ్ ఎగ్జామ్‌లో డ్రా చేయాలి. యాక్సిస్ లేబుల్ చేయాలి. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఈ చాప్టర్‌లో స్టార్ టాపిక్. మోస్ట్ కామన్ రియాక్టివ్ డికే, హైడ్రోలిసిస్ లాంటి రియాక్షన్స్ ఇవి. రేట్ ఈక్వల్స్ కే టైమ్స్ ఏ కాన్సంట్రేషన్‌తో డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. ఇప్పుడు మేజిక్ నంబర్ 0.693 ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. T1/2 ఈక్వల్స్ 0.693 డివైడెడ్ బై K. ఈ నంబర్ ఏంటంటే న్యాచురల్ లాగ్ ఆఫ్ 2 ln2. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇనిషియల్ కాన్సంట్రేషన్. అంటే కొంచెం రియాక్టెంట్‌తో స్టార్ట్ చేసినా, ఎక్కువతో స్టార్ట్ చేసినా సేమ్ టైమ్‌లో హాఫ్ అవుతుంది. రేడియో యాక్టివ్ డేటింగ్‌కి బేస్ ఇదే. గ్రాఫ్ కాన్సంట్రేషన్ వర్సెస్ టైమ్ ఈజ్ ఎన్ ఎక్స్‌పోనెన్షియల్ డీకే కర్వ్. కానీ ఎల్ఎన్ ఏ వర్సెస్ టీ ప్లాట్ చేస్తే స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఈ టెక్నిక్‌తో ఆర్డర్ ఎక్స్‌పెరిమెంటల్లీ వెరిఫై చేయొచ్చు. సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ పేరులోనే సూడో అంటే నకిలీగా, యాక్చువల్ కాదు అని అర్థం. అంటే యాక్చువల్లీ సెకండ్ ఆర్డర్ కానీ ఫస్ట్ ఆర్డర్ లాగా బిహేవ్ అవుతుంది. Definition: a second order reaction that behaves like first order when one reactant is in large excess. ఒక రియాక్టెంట్ ఎక్సెస్‌లో ఉంటే దాని కాన్సంట్రేషన్ రియాక్షన్ జరిగిన తర్వాత కూడా దాదాపు సేమ్‌గా ఉంటుంది. కాన్స్టెంట్ లాగా. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇథిల్ ఎసిటేట్ ప్లస్ వాటర్ గివ్స్ ఎటిక్ యాసిడ్ ప్లస్ ఎథనాల్. CH3COO2H5 ప్లస్ H2O గివ్స్ C. H3COOH ప్లస్ C2H5OH. ఈ రియాక్షన్‌లో వాటర్‌ని సాల్వెంట్ లాగా వాడుతారు. అంటే చాలా ఎక్కువ ఉంది. వాటర్ కాన్సంట్రేషన్ ప్రాక్టికల్లీ చేంజ్ కాదు. అది వల్ల రేట్ లాలో వాటర్ టర్మ్‌ని కాన్స్టెంట్‌గా ట్రీట్ చేసి తో కంబైన్ చేస్తే ఇట్ లుక్స్ ఫస్ట్ ఆర్డర్. ఈ కాన్సెప్ట్ చాలా సార్లు ఎగ్జామ్‌లో అడుగుతారు. వై ఈజ్ ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్ స్యూడో ఫస్ట్ ఆర్డర్? ఆన్సర్: వాటర్ ఈజ్ ఇన్ లార్జ్ ఎక్సెస్. 4 మార్క్స్. ఈ స్లైడ్‌లో 2 హాఫ్ లైఫ్ ఫార్ములాస్ సైడ్ బై సైడ్ పెట్టాను విజువల్ కాంట్రాస్ట్ కోసం. జీరో ఆర్డర్ T1/2 ఈక్వల్స్ A0/2K. లెఫ్ట్ సైడ్ డిపెండెన్సీ ఉంది ఇనిషియల్ కాన్సంట్రేషన్ మీద. ఫస్ట్ ఆర్డర్ T1/2 ఈక్వల్స్ 0.693/K. రైట్ సైడ్ నో డిపెండెన్సీ ఆన్ కాన్సంట్రేషన్. అది ఆల్వేస్ సేమ్ నో మ్యాటర్ ఇనిషియల్ కాన్సంట్రేషన్. ఈ 2 కంపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్‌లో డైరెక్ట్ క్వెషన్ వస్తుంది. Which order's half-life is independent of initial concentration? Answer: first order. Done. ఈ స్లైడ్ మీ రివిజన్ కోసం కంప్లీట్ సమ్మరీ టేబుల్. ఈ టేబుల్ గుర్తుపెట్టుకున్నారంటే సెక్షన్ సిలో 8 మార్క్ క్వెషన్ ఈజీ. రేట్ లా జీరో ఆర్డర్, రేట్ ఈక్వల్స్ కే ఫస్ట్ ఆర్డర్, రేట్ ఈక్వల్స్ కే టైమ్స్ ఏ, ఇంటిగ్రేటెడ్ రేట్ లా జీరో ఆర్డర్, A at t equals A0 minus KT. First order log of A0 over A equals KT divided by 2.303. ఈ సెకండ్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. న్యూమెరికల్ కి బేస్. హాఫ్ లైఫ్ జీరో ఆర్డర్ A0/2K. ఫస్ట్ ఆర్డర్ 0.693/K. గ్రాఫ్ జీరో ఆర్డర్ కాన్సంట్రేషన్ వర్సెస్ టైమ్ ఇస్ అ స్ట్రెయిట్ లైన్. ఫస్ట్ ఆర్డర్ కాన్సంట్రేషన్ వర్సెస్ టైమ్ ఇస్ అ కర్వ్. కానీ ఎల్ఎన్ఏ వర్సెస్ టైమ్ ప్లాట్ చేస్తే ఫస్ట్ ఆర్డర్ స్ట్రెయిట్ లైన్. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఈ 4 రోజ్ ఎగ్జామ్ రివిజన్ కి పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ చాప్టర్ కిది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అర్హేనియస్ ఈక్వేషన్ K ఈక్వల్స్ A టైమ్స్ E to the power minus EA డివైడ్ బై RT. ఈ ఫార్ములాని ఎగ్జామ్‌లో నువ్వు రాకపోతే 8 మార్క్స్ గాన్ ఫ్యాక్టోరియల్ చిన్నగా బ్రేక్ చేద్దాం. ఏ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్. మాలిక్యూల్స్ ఎన్ని టైమ్స్ కొలైడ్ అవుతున్నాయో తెలిపే నంబర్. ఏ ఇస్ ది యాక్టివేషన్ ఎనర్జీ. రియాక్షన్ జరగడానికి మినిమమ్ ఎనర్జీ కావాలి అనే వాల్యూ. ఏ ఎక్కువ అయితే రియాక్షన్ స్లో, ఏ తక్కువ అయితే రియాక్షన్ ఫాస్ట్. ఆర్ ఈక్వల్స్ 8.314 జూల్స్ పర్ మోల్ పర్ కెల్విన్. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. టీ ఈజ్ టెంపరేచర్ మస్ట్ బి ఐఎన్ కెల్విన్. సెల్సియస్‌లో ఇవ్వరు ఎగ్జామ్‌లో. కెల్విన్‌కి కన్వర్ట్ చేయాలి ఫస్ట్. టేక్‌అవే: హైయర్ టీ మీన్స్ లార్జర్ K అండ్ ఫాస్టర్ రియాక్షన్. టెంపరేచర్ పెరిగితే K పెరుగుతుంది. రియాక్షన్ ఫాస్ట్ అవుతుంది.
కొంచెం బ్రేక్ చేద్దాం. ఈ ఫార్ములా వెనక మనిషి ఎవరు తెలుసా? స్వాంటే ఆర్హెనియస్, స్వీడిష్ కెమిస్ట్. 1889లో ఈ ఈక్వేషన్ ప్రపోజ్ చేశారు. ఇంకా ఎవరు రియాక్షన్ స్లోగా, ఫాస్ట్‌గా ఎందుకు అవుతాయి అని అర్థం చేసుకొని ఉండలేదు. 1903లో నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ కూడా వచ్చింది. ఈ ఈక్వేషన్ అండ్ అదర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ డిస్కవరీస్‌కి మీ ఐపీఈ పేపర్‌లో హూ ప్రపోజ్డ్ అరేనియస్ ఈక్వేషన్ అని అడగవచ్చు. సో గుర్తుపెట్టుకోండి. స్వాంటే ఆర్హెనియస్, స్వీడన్ 1889. యాక్టివేషన్ ఎనర్జీ అండ్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్, రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ మధ్యలో ఒక ఎనర్జీ హిల్ ఉంటుంది. ఈ హిల్ ఎక్కడానికి కావాల్సిన ఎనర్జీ అది యాక్టివేషన్ ఎనర్జీ. E ఈక్వల్స్ ద మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఏ రియాక్షన్. Activated complex equals the unstable transition state at the peak of the energy profile. హిల్ మీద టాప్‌లో మాలిక్యూల్స్ ఒక వియర్డ్, అన్‌స్టేబుల్ ఫార్మ్‌లో ఉంటాయి. దాని పేరు యాక్టివేటెడ్ కాంప్లెక్స్ లేదా ట్రాన్సిషన్ స్టేట్. ఈ స్టేట్ చాలా షార్ట్ లివ్డ్, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. హైయర్ ఈఏ మీన్స్ స్లోవర్ రియాక్షన్. లోవర్ ఈఏ మీన్స్ ఫాస్టర్ రియాక్షన్. ఈఏ చిన్నది అయితే హిల్ చిన్నది. మాలిక్యూల్స్ ఈజీగా దాటుతాయి. ఈఏ పెద్దది అయితే హిల్ పెద్దది. ఎక్కువ మాలిక్యూల్స్ హిల్ దాటలేక రియాక్షన్ స్లో. కీ ఫార్ములా డెల్టా హెచ్ ఈక్వల్స్ ఈఏ ఫార్వర్డ్ మైనస్ ఈఏ రివర్స్. ఫార్వర్డ్ రియాక్షన్ యాక్టివేషన్ ఎనర్జీ నుండి రివర్స్ రియాక్షన్ యాక్టివేషన్ ఎనర్జీ తీసివేస్తే డెల్టా హెచ్ వస్తుంది. ఈ ఫార్ములా 4 మార్క్ క్వెషన్‌కి ఫేవరెట్ ఫ్యాక్టోరియల్. ఎల్ఎన్‌కే వర్సెస్ 1/t ప్లాట్. ఇప్పుడు ఆర్హెనియస్ ఈక్వేషన్‌కి ఒక క్లేవర్ టెక్నిక్, లాగరిథం తీసుకుందాం. టేక్ న్యాచురల్ లాగ్ ఆఫ్ బోత్ సైడ్స్. ఎల్ఎన్‌కే ఈక్వల్స్ ఎల్ఎన్ఏ మైనస్ ఈఏ బై ఆర్‌టీ. ఈ ఫార్మ్‌ని y ఈక్వల్స్ సి మైనస్ ఎంఎక్స్ ఫార్మ్‌తో కంపేర్ చేయండి. y ఈక్వల్స్ ఎల్ఎన్‌కే, x ఈక్వల్స్ 1/t, స్లోప్ ఈక్వల్స్ మైనస్ ఈఏ బై ఆర్, ఇంటర్సెప్ట్ ఈక్వల్స్ ఎల్ఎన్ఏ. అంటే గ్రాఫ్‌లో ఎల్ఎన్‌కేని y యాక్సిస్‌లో, 1/tని x యాక్సిస్‌లో ప్లాట్ చేస్తే స్ట్రెయిట్ లైన్ వస్తుంది. స్లోప్ ఈక్వల్స్ మైనస్ ఈఏ బై ఆర్ స్లోప్ తీసుకొని ఈఏ క్యాల్క్యులేట్ చేయొచ్చు. ఈ మెథడ్ ల్యాబ్‌లో యాక్టివేషన్ ఎనర్జీ కనుక్కోవడానికి వాడతారు. ఇంటర్సెప్ట్ ఈక్వల్స్ ఎల్ఎన్ఏ ఇది ఇచ్చి ఏ కనుక్కోవచ్చు. న్యూమెరికల్ క్వెషన్‌కి బేస్, స్లోప్ ఇవ్వడం, ఈఏ అడగడం కామన్. 2 టెంపరేచర్ ఆర్హెనియస్ ఫార్ములా. ఈ ఫార్ములా సెక్షన్ సిలో 8 మార్క్ న్యూమెరికల్ క్వెషన్స్‌కి బేస్. ప్రతి ఇయర్ అడిగిన టాపిక్ ఫ్యాక్టోరియల్ లాగ్ ఆఫ్ K2/K1 ఈక్వల్స్ ఈఏ డివైడెడ్ బై 2.303 R టైమ్స్ T2 మైనస్ T1 డివైడెడ్ బై T1 టైమ్స్ T2. ఈ ఫార్ములా వాడుకొని 2 డిఫరెంట్ టెంపరేచర్స్‌లో రేట్ కాన్స్టెంట్స్ తెలిస్తే యాక్టివేషన్ ఎనర్జీ కనుక్కోవచ్చు. మెథడ్ 4 స్టెప్స్. స్టెప్ 1 కన్వర్ట్ డిగ్రీస్ సెల్సియస్ టు కెల్విన్. సెల్సియస్ వాల్యూకి 273 యాడ్ చేయాలి. ఫర్గెట్ అవ్వొద్దు. స్టెప్ 2 సబ్స్టిట్యూట్ వాల్యూస్. గివెన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. K1, K2, T1, T2. Step 3 solve for EA. 2.303 and R value 8.314 simplify చేయండి. Step 4 check the sign. T2 greater than T1 అయితే K2 greater than K1 సో EA పాజిటివ్ వస్తుంది. నెగెటివ్ వస్తే క్యాల్కులేషన్‌లో తప్పు ఉంది. ప్రాక్టీస్ మినిమం 5 న్యూమెరికల్స్ ఈ ఫార్ములాతో సాల్వ్ చేయండి. పరీక్షకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్. ఇది రియల్ కెమిస్ట్రీలో టెంపరేచర్ అండ్ రేట్‌ని కలిపే కాన్సెప్ట్. గ్రాఫ్ చూడండి. ఎక్స్ యాక్సిస్‌లో మాలిక్యులర్ ఎనర్జీ
Y-axis లో fraction of molecules. At lower temperature T1, the curve is tall and narrow. Most molecules low energy లో ఉంటాయి. At higher temperature T2, the curve flattens and shifts right. Molecules కి high energy distribute అయింది. ఇప్పుడు వర్టికల్ లైన్ టీఏ యాక్టివేషన్ ఎనర్జీ థ్రెషోల్డ్. ఈ లైన్ కి రైట్ సైడ్ లో ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే రియాక్షన్ చేయగలవు. టెంపరేచర్ పెరిగితే ఈఏ లైన్ కి రైట్ సైడ్ ఏరియా అంటే ఇనఫ్ ఎనర్జీ మాలిక్యూల్స్ ఎక్కువ అవుతాయి. అదే ఎందుకు టెంపరేచర్ పెరిగితే రేట్ పెరుగుతుంది. ఈ గ్రాఫ్ దగ్గర మిస్టేక్ చేయకండి. ఎగ్జామ్లో డైరెక్ట్గా 4 మార్క్స్. కొలిజన్ థియరీ, అర్హెనియస్ ఈక్వేషన్ కి సైంటిఫిక్ బేస్. కొలిజన్ థియరీ ఐడియా చాలా సింపుల్. 2 మాలిక్యూల్స్ కలిస్తే రియాక్షన్ జరుగుతుంది. కలవకపోతే జరగదు. కానీ ప్రతి కొలిజన్ రియాక్షన్ ఇవ్వదు. 2 కండిషన్స్ ఉండాలి. 1. ద కొలిజన్ మస్ట్ హ్యావ్ ఇనఫ్ ఎనర్జీ గ్రేటర్ దాన్ లేదా ఈక్వల్ టు ఏ. This is called the threshold energy. 2. The collision must have the correct orientation. Molecules సరైన యాంగిల్లో కలవాలి. ఎగ్జాంపుల్కి డోర్కి ఇన్సర్ట్ చేసే టైం కరెక్ట్ యాంగిల్ కాకపోతే డోర్ ఓపెన్ అవ్వదు. ఫార్ములా రేట్ ఈక్వల్స్ ZAB టైమ్స్ e టు ది పవర్ మైనస్ EA బై RT. ZAB అంటే పర్ యూనిట్ టైం A అండ్ B మాలిక్యూల్స్ ఎన్ని టైమ్స్ కొలైడ్ అవుతున్నాయో. కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఈ ఫార్ములా అర్హీనియస్ ఈక్వేషన్ కి బేస్. ఇక నెక్స్ట్ స్లైడ్లో ఒక కరెక్షన్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తారు. కొలిజన్ థియరీలో ఒక ప్రాబ్లం ఉంది. యాక్చువల్ రేట్ అబ్జర్వ్డ్ రేట్ కంటే కొంచెం తక్కువ వస్తుంది. ఎందుకు? ఎందుకంటే అన్ని కొలిజన్స్ రియాక్షన్స్ ఇవ్వవు. ఓన్లీ కరెక్ట్లీ ఓరియంటెడ్ కొలిజన్స్ గివ్ రియాక్షన్. ఈ కరెక్షన్ కి స్టెరిక్ ఫ్యాక్టర్ P యాడ్ చేయాలి. న్యూ ఫార్ములా రేట్ ఈక్వల్స్ P టైమ్స్ ZAB టైమ్స్ e to the power minus EA by RT. P is the steric factor. It ranges from 0 to 1. Small molecules ki P almost 1. Big complex molecules ki P తక్కువ. P accounts for molecular orientation. ZAB is the collision frequency. P times ZAB gives the effective collisions అంటే actual usable collisions. ఎగ్జాంపుల్ కి హైడ్రోజన్ ప్లస్ అయోడిన్ సింపుల్ మాలిక్యూల్స్ P దాదాపు 1. బిగ్ ఆర్గానిక్ రియాక్షన్స్ P వాల్యూ 0.01 లాంటి ఉండొచ్చు. ఐపీలో P డెఫినేషన్ డైరెక్ట్ గా అడుగుతారు. వాట్ ఇస్ స్టెరిక్ ఫ్యాక్టర్? ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ కొలిజన్స్ విత్ కరెక్ట్ ఓరియంటేషన్. 2 మార్క్స్. ఈ స్లైడ్ ఎగ్జామ్ కి లాస్ట్ మినిట్ రివిజన్ కోసం. ఈ చాప్టర్లో అవసరమైన ఏఎల్ ఫార్ములాస్ ఒక్కటే చోట. 1. రేట్ లా రేట్ ఈక్వల్స్ K టైమ్స్ A to the power X times B to the power Y. ఓవరాల్ ఆర్డర్ ఈక్వల్స్ X plus Y. 2. Zero order integrated rate law. A at T equals a 0 minus KT. 3. First order integrated rate law. ln A at T equals ln A 0 minus KT. 4. Half-life zero order A0 by 2K. 5. Half-life first order 0.693 by K. 6. Arrhenius equation K equals A times e to the power minus EA by RT. 7. 2 temperature Arrhenius log K 2 by K1 equals EA divided by 2.303 R times T2 minus T1 divided by T1 times T2. ఈ 7 ఫార్ములాస్ ప్రతిరోజు 10 సార్లు రాయండి. మెమరైజ్ అయిపోతుంది. ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్ వస్తాయి. ఒక స్మాల్ ట్రిక్ ఫార్ములా రాసేటప్పుడు ముందు దానిని ఈక్వేట్ చేయండి. ఈక్వల్ సైన్ పెట్టండి. తర్వాత వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. మార్క్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఒక మెమరీ టెక్నిక్ మెమరీ ప్యాలెస్ టెక్నిక్. ఈ టెక్నిక్ 2000 ఇయర్స్గా వాడుతున్నారు. ఏన్షియంట్ గ్రీక్ ఓరేటర్స్ దగ్గర నుండి. ఐడియా ఏంటి? మీ ఇంట్లో 5 రూమ్స్ ఇమాజిన్ చేయండి. ప్రతి రూమ్కి ఒక ఫార్ములా అటాచ్ చేయండి. ఫార్ములాని విజువలీ ఇమాజిన్ చేయండి. అప్పుడు బ్రెయిన్కి గుర్తు పెడుతుంది. రూమ్ 1 ఫ్రంట్ గేట్ రేట్ డెఫినేషన్ రేట్ ఈక్వల్స్ మైనస్ TA బై DT. ఇమాజిన్ ఫ్రంట్ గేట్ మీద ఈ ఫార్ములా రాసి ఉంది. రూమ్ 2 గార్డెన్ పాత్ రేట్ లో రేట్ ఈక్వల్స్ K టైమ్స్ A to the X times B to the Y. గార్డెన్ పాత్ స్టోన్స్ మీద రూమ్ 3 కిచెన్ స్టోవ్ జీరో ఆర్డర్ AT ఈక్వల్స్ A0 మైనస్ KT. స్టోవ్ మీద ప్యాన్లో సిమరింగ్ లాగా. రూమ్ 4 అలార్మ్ క్లాక్ ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్ T1 హాఫ్ ఈక్వల్స్ 0.693 by K. క్లాక్ మీద టైమ్ రిలేటెడ్ సో క్లాక్
రూమ్ 5 ఎనర్జీ హిల్ యాక్టివేషన్ ఎనర్జీ క్యాటాలిస్ట్ లోవర్స్ ఈఏ. బ్యాక్ గార్డెన్‌లో ఒక పెద్ద హిల్, టాప్‌లో ఏ క్యాటలిస్ట్ ఇచ్చి చిన్న హిల్‌గా చేశాడు. ఎగ్జామ్‌కి ముందు రోజు నైట్ ఈ ప్యాలెస్ వాక్ చేయండి. ప్రతి రూమ్ చూడండి. ఫార్ములా రికాల్ చేయండి. పవర్‌ఫుల్ టెక్నిక్ ఫ్యాక్టోరియల్. ప్యాలెస్‌లో ఇంకో 4 రూమ్స్. రూమ్ 6 లివింగ్ రూమ్ థర్మామీటర్, అర్హెనియస్ ఈక్వేషన్, టెంపరేచర్‌తో లింక్. అందుకే థర్మామీటర్ ఫ్యాక్టోరియల్. రూమ్ 7 కోర్ట్‌రాడ్ క్రౌడ్, మాక్స్‌వెల్ బోల్ట్జ్‌మాన్ డిస్ట్రిబ్యూషన్. క్రౌడ్‌లో మాలిక్యూల్స్ లాగా డిఫరెంట్ ఎనర్జీస్ డిస్ట్రిబ్యూటెడ్. రూమ్ 8 బ్యాక్ గార్డెన్ కొలిజన్ థియరీ, గార్డెన్‌లో బర్డ్స్ కొలైడ్ లాగా మాలిక్యూల్స్ కొలైడ్. రూమ్ 9 చై కార్నర్, సూడో ఫస్ట్ ఆర్డర్. చాయ్ మేకింగ్ వాటర్ ఎక్సెస్‌లో వాడతాం. వాటర్ ఎక్స్‌ట్రా ఉంటుంది. అందుకే సూడో ఫస్ట్ ఆర్డర్. ఫైనల్ టిప్, ఎగ్జామ్‌కి ముందు నైట్ ఈ ప్యాలెస్‌ని వాక్ చేయండి. ప్రతి రూమ్ రీకాల్ చేయండి. కష్టంగా కాకపోతే 10-15 మినిట్స్‌లో కంప్లీట్ చాప్టర్ రివిజన్ అయిపోతుంది. ట్రై చేయండి. వర్క్స్ వండర్‌ఫుల్లీ. ఇప్పుడు ఒకసారి హోల్ చాప్టర్‌ని మైండ్ మ్యాప్‌గా చూద్దాం. బర్డ్స్ ఐ వ్యూ. సెంటర్‌లో కెమికల్ కైనెటిక్స్, దాని నుండి బ్రాంచెస్ రేట్ లా ఆర్డర్, హాఫ్ లైఫ్, ఆర్హెనియస్, కొలిజన్ థియరీ, క్యాటలిస్ట్. ప్రతి బ్రాంచ్‌కి చిన్న సబ్ టాపిక్స్ ఉంటాయి. జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సూడో ఫస్ట్ ఆర్డర్ లాగా. ఈ మైండ్ మ్యాప్‌ని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌లో ఒక వైట్ పేపర్ మీద డ్రా చేయండి. కలర్స్ వాడండి. ఏరోస్ డ్రా చేయండి. బ్రెయిన్ విజువల్ మెమరీ చాలా పవర్‌ఫుల్. ఎగ్జామ్ రోజు ఈ మైండ్ మ్యాప్‌ని 2 మినిట్స్‌లో డ్రా చేయగలిగితే మీ కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. ట్రై ఇట్. ఐపీ ఎగ్జామ్ డే స్ట్రాటజీ. ఈ 6 టిప్స్ ఫాలో అయితే మాక్సిమం మార్క్స్ గ్యారంటీ. 1. అటెంప్ట్ టు మార్క్ క్వెషన్స్ ఫస్ట్. ఈజీ కాన్ఫిడెన్స్ వస్తుంది. టైమ్ సేవ్ అవుతుంది. 2. రైట్ ఫార్ములాస్ క్లియర్‌లీ ఫర్ 4 మార్క్ క్వెషన్స్. బాక్స్‌లో పెట్టండి. ఎగ్జామినర్‌కి ఈజీగా విజిబుల్ అవ్వాలి. 3. షో ఫుల్ డెరివేషన్ ఫర్ 8 మార్క్ క్వెషన్స్. స్టెప్స్ స్కిప్ చేయొద్దు. ప్రతి స్టెప్‌కి మార్క్స్ ఉన్నాయి. రష్డ్ ఆన్సర్స్‌కి మార్క్స్ కొస్తాయి. 4. ద మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్వేస్ కన్వర్ట్ డిగ్రీ సెల్సియస్ టు కెల్విన్. ఆడ్ 273. ఫర్గెట్ అవ్వొద్దు. ఈ ఒక్క మిస్టేక్ 4 మార్క్స్ పోగొడుతుంది. 5. డ్రా లేబుల్డ్ గ్రాఫ్స్ వేరెవర్ ఆస్కర్. యాక్సిస్ లేబుల్ చేయండి. కాన్సంట్రేషన్, టైమ్, యూనిట్స్ ఇవి మార్క్స్ ఇచ్చేస్తాయి. 6. రివైజ్ హాఫ్ లైఫ్ అండ్ అర్హెనియస్ న్యూమెరికల్స్. మినిమం 5 న్యూమెరికల్స్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్‌లో డైరెక్ట్ క్వెషన్ వస్తుంది. నీట్ స్టెప్ వైస్ ఎగ్జామ్ రెడీ, ఇదే సీక్రెట్. చిన్న మాట మీ అందరికీ, కన్సిస్టెన్సీ బీట్స్ క్రామింగ్ అంటే ప్రతిరోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తే లాస్ట్ మినిట్ క్రామింగ్ కంటే ఎక్కువ ఎఫెక్టివ్. కెమిస్ట్రీ మెమరైజేషన్ కాదు. ఇది పాటర్న్స్‌ని అర్థం చేసుకోవడం. ఈ చాప్టర్‌లో ఫార్ములాస్ అన్నీ ఒక సిస్టమ్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. మీరు సిస్టమ్‌ని అర్థం చేసుకుంటే ఫార్ములాస్ ఆటోమేటిక్‌గా వస్తాయి. లాస్ట్ మినిట్ చెక్‌లిస్ట్ 5 థింగ్స్. 1. మెమరైజ్ ఆల్ ఫార్ములాస్. 2. సాల్వ్ అట్ లీస్ట్ 5 ఆర్హెనియస్ న్యూమెరికల్స్. 3. డ్రా రీడ్ గ్రాఫ్స్ ఫ్రమ్ మెమరీ. 4. రివైజ్ హాఫ్ లైఫ్ డెరివేషన్స్. 5. ప్రాక్టీస్ సూడో ఫస్ట్ ఆర్డర్ ఎగ్జాంపుల్స్. మీ అందరికీ ఐపీఈకి ఆల్ ది బెస్ట్. నీట్‌గా, స్టడీగా, కాన్ఫిడెన్స్‌తో రాయండి. మీకు విక్టరీ సర్టెన్. బెస్ట్ ఆఫ్ లక్.